మాట్లాడాం కదా మనము. ఈ ఫేస్బుక్ ఇన్స్టా వచ్చినప్పటి నుంచి పెళ్ళిళ్ళైన పిల్లలున్నా గానీ ఇలా పరిచయాలని చెప్పేసి దరిద్రం ఏంటంటే పిల్లలున్నా గానీ పాపము ఇప్పుడు ఆ పిల్లలు అనాథలు అయిపోయారు కదా. భార్యను చంపేశాడు వాడేమో జైలుకి వెళ్ళాడు. ఈ పిల్లల పరిస్థితి ఏంటి? మనం మామూలుగానే ఆడపిల్లలు ఉంటే అయ్యో అయ్యో మన పిల్లలు ఎట్లా ఏం చెప్పేసి వాళ్ళ బాధ్యత అని చెప్పేసి మనం ఆలోచిస్తుంటాము. ఇలాంటిది ఫేస్బుక్ పరిచయాలు అని చెప్పేసి వెళ్ళిపోగానే ఇప్పుడు అతను చంపేశాడు, కోపం వచ్చి చంపేశాడు అనుమానంతో. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఇద్దరు పిల్లల్ని పెట్టుకున్న తర్వాత కూడా ఇలాంటి పనులు అవసరమా? ఎందుకు పరిచయాలు? దాంట్లో మొత్తం ఫేకే. ఫేస్బుక్ అనేది ఇన్స్టా ఎందుకు ఉండాలి? ఇన్స్టా అనేది ఫేస్బుక్ అనేది ఉండాలి. ఎందుకు ఉపయోగం మనకి అవసరం కాబట్టి వీడియోలు పెట్టుకుంటారు కాబట్టి దానికన్నీ ఉపయోగిస్తారు కాబట్టి పెట్టుకోవాలి. కానీ ఇలా ఫేస్బుక్ లో పరిచయం అంట, ఫేస్బుక్ లో లవ్ అంట, వాడిని వస్తే మళ్ళీ వాడిని పిలిపించుకొని ప్రేమించడం అంట, మళ్ళీ వాడితో లేచిపోవడం అంట. ఏంటిది? సినిమా అంటే సినిమాలో అయితే చూడ్డానికి సినిమాలో చూస్తే అది సినిమా. కానీ రియల్ లైఫ్ లో కూడా ఇలాగే బరి తెగించి పిల్లల్ని పెట్టుకొని ఇలా చేస్తుంటే ఇలాంటి ఆడవాళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి? పాపము అతను నా భార్య నా పిల్లలు ప్రపంచం అనుకున్న అతను ఈ రోజు పిల్లలు నా భార్య నా పిల్లలు ప్రపంచం అనుకున్న మనిషికి, ఒక మంచి మనిషికి నువ్వు ఇంత మోసం చేసి ఎవడో గొట్టంగాడితో నువ్వు పోయావు కదమ్మా, ఫేస్బుక్ పరిచయం చేసుకొని నువ్వు వెళ్ళావు కదా. నువ్వు అసలు ఆడదానివేనా? అసలు ఆడదానిగా ఇప్పుడు పుట్టిన భయం వేస్తుంది. ఎందుకంటే నేను చెప్పుకోవాలంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నాకు చాలా సిగ్గు పడుతున్నా నేను. ఒక ఆడది ఇలా బరి తెగించి పిల్లల్ని పెట్టుకొని ఇలా చేస్తే, ఇలాంటి పనులు చేస్తే, ఫేస్బుక్ పరిచయం పెంచుకొని పిల్లల్ని వదిలేసి పెడితే ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు? ఎందుకు అంటున్నారు? ఏం అవసరం ఇంకా పెళ్లిళ్ళు చేసుకొని మీరు పిల్లల్ని కానీ వాళ్ళని అనాథాలు చేయడం ఎందుకు? మంచి ఇప్పుడు కొంతమంది సెన్సిటివ్ ఉంటారు. మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళని నేను అనను, మంచి వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. దాంట్లో దేవుళ్ళు లాంటి మనుషులు ఉంటారు. నా పేదరికంలో ఉన్నా కానీ నా భార్య నా పిల్లలే ప్రపంచం అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు మోసం చేశారనుకోండి, మీకు పుట్టగతులు ఉండవమ్మా. నిజం చెప్తున్నా, నేను సర్వనాశనం అయిపోతారు మీరు. నిజంగా చెప్తున్నాను. ఇలాంటి పనులు చెయ్యకండి దయచేసి. ఇంకా సమాజాన్ని మార్చాలంటే మన వల్ల కాదు. బ్రహ్మం గారు ఎప్పుడో రాసి పెట్టేశారు ఇంకా కాలజ్ఞానము. 2020 నుంచి మనం ఎన్నెన్ని నేరాలు ఎన్నెన్ని ఘోరాలు చూడాలని చెప్పేసి బ్రహ్మం గారు సంవత్సరంతో పాటు రాసి పెట్టారు. కాబట్టి అలాగే జరుగుతున్నాయి 5 సంవత్సరాల నుంచి. మళ్ళీ ఈ సంవత్సరం చాలా జనవరి నుంచే స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ డిసెంబర్ వరకు ఇంకా మనం ఎన్ని దరిద్రాలు చూడాలో, ఎంత మంది ఆడపిల్లల్ని పోగొట్టుకోవాలో, ఇంకా ఎంతమంది ఆడపిల్లల్ని చంపేస్తారో, ఎంతమంది పుట్టిన పిల్లలు అనాథలు చేస్తారో ఎన్ని చూడాలో అసలు నాకే తలుచుకుంటుండే నాకు అసలు మాటలు రావట్లేదు మాట్లాడటానికి. నాకు చాలా బాధగా అనిపిస్తుంది.